రెబల్ స్టార్ రాజాసాబ్ మూవీ అసలు పాన్ ఇండియా స్టార్ మనం రెబల్ స్టార్ అయితే బీభత్సంగా అడ్వాన్స్ బుకింగ్ పరంగా అయితే ఒక దారుణాన్ని అయితే ఒక విధ్వంసాన్ని అయితే సృష్టిస్తుందన్నమాట. ఒక అరుదైనటువంటి రికార్డుని అయితే ఇప్పుడైతే కుల్లగొట్టడం జరిగింది. దాని గురించి ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడదాం. అంతకన్నా ముందు మన ప్రభాస్ గారి ఫ్యాన్స్ కనుక ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి అయితే హైప్ ఫ్యాన్స్ అయితే బీభత్సంగా ఇవ్వాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. అదొకటే మీ నుంచి అయితే కోరుకునేటువంటి సాయం ఏముందంటే హైప్ ఫ్యాన్స్, అంతేకాకుండా లైక్ అయితే చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి బీభత్సమైనటువంటి కలెక్షన్లో కనుక చూసుకుంటే అసలు ఒక రికార్డుల మీద రికార్డుని అయితే కులగొడుతుండు. ప్రభాస్ గారికి అయితే ఎంతో గణమైతే నెగిటివిటీ వచ్చిందనమాట ట్రైలర్ ముందైతే. ఎందుకంటే రాజాసాబ్ మూవీ కూడా ఒక ఆది పురుష్ లాగా ఉంటుంది. అంతేకాకుండా మూవీ అంతా కూడా డిసప్పాయింట్గా ఉండబోతుంది. ఎందుకంటే ఒక మన మారుతి గారిని కనుక చూసుకుంటే ఆయన చిన్న డైరెక్టర్. ప్రతి చిన్న డైరెక్టర్ అయినా సరే వాల్యూ ఇచ్చి, మన ప్రభాస్ గారు అయితే కంటెంట్కి వాల్యూ ఇస్తారు, డైరెక్టర్ గురించి పట్టించుకోవడం అనమాట. ఆది పురుష్ విషయంలో కూడా అదే జరిగిందనమాట మనకి. కానీ అక్కడైతే మనకైతే కొంచెం ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు కంటెంట్ పరంగా. ఆయన తీసేటువంటి విఎఫ్ఎక్స్ ఏదైతే ఉన్నాయో అంతా కూడా క్లారిటీగా లేకపోవడం వల్ల మనల్ని అందరినీ కూడా బాధ పెట్టేసిండు. అసలు ఆదిపురి చూసిన తర్వాత మనం బీభత్సంగా డిసప్పాయింట్ అయినాం. ప్రభాస్ ఫ్యాన్స్ వచ్చేసరికల్లా అంతగానం డిసప్పాయింట్ అయిన తర్వాత మళ్ళీ మంచి మూవీతోనైతే మన ప్రభాస్ గారు వస్తుండు అని చెప్పి బీభత్సంగా మనమైతే వెయిట్ చేసినాం. అంతేకాకుండా అసలు ఒక దారుణాన్ని సృష్టించబోతున్నాం అని చెప్పి కూడా మనమైతే వెయిటింగ్ చేసినాం. ఒక సలార్ తర్వాత అసలు బీభత్సంగా వెయిట్ చేసినటువంటి మూవీ ఏదైతే ఉందో అంటే అదే మన రాజాసాబ్ మూవీ. ఆ రాజాసాబ్ మూవీ సర్కల్లా మనమైతే ఎంతో ఎక్స్పెక్టేషన్తో అయితే మనమైతే కొనసాగుతున్నాం. అయితే ఇప్పటి వరకు కనుక చూసుకుంటే ఓవర్సీస్లో కనుక చూసుకుంటే బీభత్సమైనటువంటి కలెక్షన్లను అయితే సాధిస్తూ పెడుతున్నమాట మన ప్రభాస్ గారు వచ్చేసరికల్లా. మొన్నటి వరకు చూసుకుంటే ఒక రాజాసాబ్ రిలీజ్ ముందు ఒక 3 రోజులు 4 రోజుల ముందు కనుక చూసుకుంటే అయితే మొన్నటి వరకు కనుక చూసుకుంటే మనకి 100K ఫ్రీ సేల్స్, అంతేకాకుండా 200K ఫ్రీ సేల్స్, 300K ఫ్రీ సేల్స్ అని చెప్పి మనమైతే అనుకున్నాం అనమాట. కనుక ఇప్పుడు కనుక చూసుకుంటే ఒక అరుదైనటువంటి రికార్డు, ప్రభాస్ కెరియర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు. $750K అయితే రావడం అయితే జరిగిందనమాట. ఇది ఒక అరుదైనటువంటి రికార్డ్ అని చెప్పుకోవచ్చు. ఇంతగానో దుమారం చెప్తుంది అనమాట. ఓవర్సీస్లో వచ్చేసరికల్లా ప్రీమియమ్స్ పడేసరికి అయితే 1 మిలియన్ అయితే క్రాస్ చేస్తాడని చెప్పి కూడా క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. దీనిపైన మీరు అనుకున్నారో కామెంట్ చేయండి. అంతేకాకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.